నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం అవసరం జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఈ నెల 21వ తేదీన కళల కాణాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ తెనాలి పురస్కారం ప్రదానోత్సవం వివరాలు తెలిపిన రచయిత కళల కాణాచి అధ్యక్షులు బుర్రా సాయి మాధవ్ స్థానిక బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం నందు 92వ వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం నందు 92వ వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ టి కృష్ణవేణి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత 42 సంవత్సరాలుగా బ్యాంకు ఉద్యోగులు సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం సంతృప్తికరంగా ఉందన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ప్రసాదాన్ని స్వీకరించారన్నారు. కార్యక్రమంలో జేడీసీసీ బ్యాంకు జీఎం కె మాధవి, డీజీఎం కె జయలక్ష్మి, ఏజీఎం అన్నదాన కమిటీ అధ్యక్షులు దొప్పలపూడి శ్రీనివాస్, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బాలాజీ ప్రసాద్, ఏజీఎంలు ఎస్ శ్రీనివాసన్, సిహెచ్ శేషగిరి, పావులూరి నాగేశ్వరరావు, రంగారావు, అన్నదాన కమిటీ సభ్యులు, మందిర నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము బ్యాంకు తరపున శ్రీరామనవమి తర్వాత బ్యాంకు ఉద్యోగులందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని బ్యాంకు తరపున ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆతిథ్యం అన్నప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినమును పురస్కరించుకుని తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని శివాలయంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు జరిపారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినమును పురస్కరించుకుని తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని శివాలయంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం నేతలు చంద్రబాబు జన్మదిన కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మన్నేపల్లి నరేంద్ర బాబుకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, హెచ్సీవీ అధినేత కరణం వెంకటేశ్వరరావు నేతృత్వంలో గ్రామ టీడీపీ నేతలు తోపుడు బండిని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే నరేంద్రబాబు అనే వ్యక్తికి జీవనోపాధికై తోపుడు బండిని అందజేసినట్లు పేర్కొన్నారు. గ్రామ పార్టీ అధ్యక్షులు కనకాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించిన నేత టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అని ప్రశంసించారు. దేవుని ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వెలసిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్సీవీ అధినేత కరణం వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, మాజీ పీడీసీ అధ్యక్షులు అలపతి సుధాకర్, గ్రామ వార్డు సభ్యులు జాలాది దుర్గా భవానీ, సిహెచ్ లక్ష్మయ్య, రాంబాబు, ఉరటి శ్రీనివాసరావు, నాయకులు జాలాది సిద్ధయ్య, రాజేష్, చైతన్య, సత్యం, హరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదిన సందర్భంగా మన తెనాలి నియోజకవర్గం అంగలకుదురు గ్రామం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన నాయకుడు ప్రీతి నాయకుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంలో చెప్పి మన అంగలకుదురు శివాలయంలో చంద్రబాబు నాయుడు గారి పేరు మీద పూజ చేయించి ఈరోజు వారి 73 సంవత్సరాలు పూర్తి చేసుకొని 74 సంవత్సరాలు అడుగుపెట్టిన శుభ సందర్భంలో రేపు రానున్న మే 13 జరిగే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించి ఈ నూతన రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి పేరు అధిష్ఠించి ఈ రాష్ట్ర ప్రజలని సుభిక్షంగా సురక్షంగా కాపాడతారని చెప్పి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పీఠంలో తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ శివాలయంలో ఉదయం మా అంగలకుదురు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ కార్యకర్తలు, మా మాజీ ఎంపీపీ సూర్య వెంకటేశ్వరరావు గారు, సీనియర్ నాయకులు కరణం వెంకటేశ్వరరావు గారు, వార్డు నెంబర్లు మరి సొసైటీ అధ్యక్షులు అల్ప సుధాకర్ గారు, వార్డు నెంబర్ శ్రీనివాసరావు గారు, సిద్ధయ్య గారు, దుర్గా భవాని గారు, మరి బడుగు రాంబాబు గారు, మరి మొదలైన కార్యకర్తలు అందరూ కూడా ఇచ్చేసి
మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ గుడిలో పూజ చేశాము. వారికి మరోసారి 74వ జన్మదిన జరుపుతూ గ్రామం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జన్మదినం 74 సంవత్సరం ఏర్పాటు అయినందువల్ల మా గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అదేవిధంగా అందరూ కూడా కలిసి మా గ్రామ శివాలయంలో పూజ చేయడం జరిగింది. మరి ఆ పూజ అనంతరం పుట్టినరోజు సందర్భంగా మన ఊరు కానీ రాష్ట్రం కానీ సురక్షితంగా ఉండాలని ఆ ప్రోగ్రాంలో భాగంగా చంద్రబాబు గారిని పుట్టినరోజు గుర్తించుకొని ఒక కార్యకర్త మా గ్రామాలకి తెలుగుదేశం కార్యకర్త ఒక బతకడానికి బండి ఇవ్వడం జరిగింది. ఆ పుట్టినరోజు సందర్భంగా వారికి అందరూ కూడా చంద్రబాబు గారికి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, కుటుంబం కానీ అందరూ కూడా ఉండాలని చెప్పి, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా శుభంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్ని శనివారం బోస్ రోడ్లోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను శనివారం బోస్ రోడ్లోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన చంద్రబాబు జన్మదిన భారీ కేక్ ను జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని మరింత మార్గదర్శకంగా తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, అంధకారాన్ని తొలగించేందుకు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. మంచి ఆలోచనతో, ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా తెనాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా పుట్టినరోజు వేడుకల్లో సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మరింత మార్గదర్శకంగా ఒక మంచి పరిపాలనతో ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మంచి కార్యక్రమాలు, సంక్షేమం అందించే విధంగా రాబోయే రోజు అన్ని విధాలుగా ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టారో ఆ అంధకారంలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలకి మరొకసారి అంకితమై మరింత మంచి కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు ఆయన ఆశీర్వదిస్తారని మా అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా సిబిఎన్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు చేసుకోగలిగాం. టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి మాట్లాడుతూ అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పరిపాలన అందించిన నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి శక్తి వంచన లేకుండా కృషి చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరలా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర ప్రగతికి దోహదపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రపంచం మెచ్చే ఒక బ్రాండ్. అలాంటి బ్రాండ్ని నాశనం చేయాలి అని ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు పన్ని 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అకలా వికలం అయిపోతున్న తరుణంలో ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని అందిస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలు మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అమరావతి సృష్టికర్త అయ్యి మరి నవ్యాంధ్రకి అడుగులు వేస్తున్న తరుణంలో 5 సంవత్సరాలు చీకటి రాజ్యం ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ రేపు జూన్ 4 నుంచి నవ్యాంధ్రప్రదేశ్ నవ్వుతూ అడుగులు ముందేయడానికి రెడీగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు అనే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించండి. నీతికి, నిజాయితీకి, అభివృద్ధికి, సంక్షేమానికి ఓటేయాలి, ఓటేస్తారని కోరుకుంటూ తెనాలి నియోజక ప్రజలందరూ కూడా ఉమ్మడి అభ్యర్థి అయిన నాదెళ్ల మనోహర్ గారిని, పెమసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అదే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్గా మేమందరం కూడా భావిస్తున్నామని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి పెద్ద ఆయన ఆయుర ఆరోగ్యాలతో, సుఖశాంతులతో, ఎటువంటి దిష్టి తగలకుండా మన ఆంధ్రప్రదేశ్ని, తెలుగు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో భగవంతుడు ఆయనకు తోడ్పాటు కలగజేయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సిబిఎన్ గారు. ఈ నెల 18వ తేదీ నుండి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కేవలం 3 అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని, శనివారం ఎవరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదని తెనాలి సబ్ కలెక్టర్, తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ తెలిపారు.
శుక్రవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి నామినేషన్ దాఖలు కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఇప్పటి వరకు 3 అభ్యర్థులు మాత్రమే తమ నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. శనివారం నామినేషన్లు ఎవరు దాఖలు చేయలేదని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, 26వ తేదీ నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ జరుగుతుందని, 29వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంటుందని తెలిపారు. రేపు ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం నుండి 25వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో నామినేషన్స్ రాలేదు. 18th నుంచి నామినేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు నుంచి మన దగ్గర 3 నామినేషన్స్ వచ్చింది. అన్ని 3 నామినేషన్స్ నిన్న వచ్చింది. ఇప్పుడు మన దగ్గర నామినేషన్స్ 25th వరకు వస్తుంది. రేపు సండే ఉంటుంది, అందుకని రేపు హాలిడే ఉంది. తర్వాత మండే నుంచి కంటిన్యూస్గా నామినేషన్స్ తీసుకుంటాము. 25th ఏప్రిల్ 3 PM వరకు మనం నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తాం. 3 PM 25th ఏప్రిల్ వరకు నామినేషన్ యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత స్క్రూటినీ 26th ఏప్రిల్ లోపల మనం చేస్తాం. తర్వాత విత్డ్రాల్ కోసం డెడ్లైన్ కూడా ఉంది. అదే 29th ఏప్రిల్ వరకు విత్డ్రాల్ డేట్ ఉంది. అదే కూడా ఇక్కడ మనం చేస్తాం. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పూర్ణచంద్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పూర్ణచంద్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పుట్టినరోజు కేక్ను నేతలు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గుంటూరు జిల్లా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నబత్తుని జయలక్ష్మి మాట్లాడుతూ యావత్ ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా పేరు పొందిన నేత నారా చంద్రబాబు నాయుడుని ప్రశంసించారు. విజన్ కలిగిన నేత ఆయన తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. 1950 ఏప్రిల్ 20వ తారీఖున నారా అమ్మనమ్మ ఖర్జూర నాయుడు గారికి జన్మించి నారావారి పల్లెలోనే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరులందరం కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఆయన జన్మదినాన్ని కేక్ కట్ చేసి ఎంతో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ప్రపంచమంతా కూడా ఆధునీకరణ పద్ధతిలో ముందుకెళ్లే విధంగా మన రాష్ట్రాన్ని అందులో ముందు పెట్టాలని చెప్పేసి పనిచేసే ఒక మానవ యంత్రం చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు. అలాంటి విజన్ ఉన్న నాయకుడిని మళ్ళీ మనం రేపు మే 13న జూన్ 4వ తారీఖున ఈ 175 నియోజకవర్గాల్లో అన్నీ కూడా ఆయనకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. 74 సంవత్సరాల నుండి 75వ సంవత్సరంలో కూడా 2029 2040 అని చెప్పేసి విజన్ని ముందుకు తీసుకెళ్లే విధంలో సార్కి ఆ భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలను ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఆడపడుచులుగా సోదరి మనులుగా మేమందరం కూడా ఆయనకి మరొకసారి తెనాలి నియోజకవర్గ పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ తెలుగు ప్రజల అభివృద్ధికి చంద్రబాబు చేసిన సేవలు పేర్కొన్నారు. ఆయన 75వ జన్మదిన వేడుకలు తెనాలిలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. దేవుని ఆశీస్సులతో ప్రజలు అండదండలతో ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ, అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, ఈదర శ్రీనివాసరావు, కాకుమాను ఉపేంద్ర, మునిపల్లి దుర్గాప్రసాద్, గుమ్మడి ప్రసాద్, కొండా యాదవ్, పావులూరు రాంబాబు, రాము, పుల్లారావు, రాఘవేంద్రరావు, తాజ్ భాష తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలని ఎంత అభివృద్ధి పరిచారో ప్రజలందరికీ తెలుసు. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం ఇక్కడ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని 25 పార్లమెంట్లో అభ్యర్థుల్ని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని, అట్లాగే ఇక్కడ మన నాదెండ్ల మనోహర్ గారిని, అట్లాగే మన పార్లమెంట్ అధ్యక్షుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మనందరం సమిష్టిగా కృషి చేసి వారి అందరినీ గెలిపించి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి ఉద్యమించటమే ఈ జన్మదిన సందర్భంగా ఆయనకి మనం ఇచ్చే కానుక. ఈరోజు వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజున ఇక్కడ
గొప్పగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి రేపు జరగబో 13వ తారీఖు ఎలక్షన్ 175 సీట్లు గిఫ్ట్గా ఇవ్వడానికి మా బీసీలంతా కూడా ముందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే వారికి మేము ఇచ్చే జన్మదిన శుభాకాంక్షలు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు చంద్రబాబు పుట్టినరోజు కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, ఆయన జన్మదిన వేడుకలను వాడవాడలా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ప్రజల మనిషి అయిన చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వెలసిల్లాలని ఆకాంక్షించారు. టీడీపీ నాయకులు జొన్నాదుల మహేష్, సీనియర్ న్యాయవాది ఎస్ రామారావులు మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఘనతను ప్రపంచానికి తెలిపిన నేత చంద్రబాబు అని ప్రశంసించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బి అరుణ, నాయకులు ఖుద్దూస్ ఈదర పూర్ణచంద్, ఫణిదపు దుర్గా, వేమూరి శేషగిరిరావు, పి రమ్య, తాడిబోయిన శ్రీనివాసరావు, ఎస్ చలపతిరావు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన దైవం ఈ రాష్ట్ర రథసారథి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ సందర్భంగా తెనాలి నియోజకవర్గ పట్టణ పార్టీ ఆఫీసులో కుల మతాలకు అతీతంగా అందరి సమక్షంలో ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని, ఈ భారతదేశాన్ని ఎన్నో రకాలుగా అవసరమైనప్పుడు కాపాడిన ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వారి వారసత్వంతో వచ్చిన నారా లోకేష్ బాబు గారు, వారి పరంపర ఇలాగే కొనసాగాలని, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించాలని భగవంతుడు వారికి అండగా ఉంటూ వారికి ఆయుర ఆరోగ్యాలు కల్పిస్తూ నిండు నూరేళ్ళు ఇటువంటి పండుగలు ఆయన చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటడం జరుగుతుంది. మన పార్టీ ఆఫీసులో రాజేంద్ర ప్రసాద్ గారి డైరెక్షన్లో ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు వారికి తెలియజేయడం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో మన ప్రియతమ నేత, అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. నాడు హైటెక్ సిటీ ద్వారా సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధిపరిచి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఘనతని చాటినటువంటి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. పట్టణానికి చెందిన కళ్ళల కాణాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ప్రైడ్ ఆఫ్ తెనాలి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళ్ళల కాణాచి సంస్థ వ్యవస్థాపకులు, సినీ రచయిత డాక్టర్ బుర్రా సాయి మాధవ్ తెలిపారు. పట్టణానికి చెందిన కళ్ళల కాణాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ప్రైడ్ ఆఫ్ తెనాలి పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళ్ళల కాణాచి సంస్థ వ్యవస్థాపకులు, సినీ రచయిత డాక్టర్ బుర్రా సాయి మాధవ్ తెలిపారు. శనివారం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అయిన డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తికి ప్రైడ్ ఆఫ్ తెనాలి పురస్కారం ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. 21వ తేదీ ఆదివారం సాయంత్రం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో అనేక రచయిత, సాహితీవేత్తలు పాల్గొంటారని పేర్కొన్నారు. పురస్కార ప్రదానం అనంతరం స్వర్గీయ గొల్లపూడి మారుతీరావు రచించిన గో టు హెల్ గొప్ప సాంఘిక నాటక ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. కళాభిమానులు, ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. కళల కాణాచి తెనాలి, అలాగే వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నో సత్కార్యాలు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మేము చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. పెద్దల ఆశీస్సులతో, శ్రేయోభిలాషుల సహకారంతో, అలాగే ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నారు. 21వ తేదీ ఆదివారం జరిగే కార్యక్రమం, ముఖ్యంగా ఆ కార్యక్రమం 6 గంటలకి మొదలవుతుందండి. ప్రైడ్ ఆఫ్ తెనాలి అనేటువంటి పురస్కారాన్ని ద లెజెండ్ అప్పా జోసెఫ్ సత్యనారాయణ గారి చేతుల మీదుగా మరో లెజెండ్, మన తెనాలి లెజెండ్
డాక్టర్ పాడిపండ్ల దక్షిణామూర్తి గారికి ప్రైడ్ ఆఫ్ తెనాలి అనేటువంటి పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించేది మా కళల కాణాచి ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగారం, ప్రముఖ నాటక ప్రయోక్త, రచయిత, దర్శకులు కందిమల సాంబశివరావు గారు వస్తున్నారు. అలాగే ప్రముఖ సాహితీవేత్త ముత్తేవి రవీంద్రనాథ్ గారు ఆ సభలో పాల్గొంటారు. అలాగే ప్రముఖ రచయిత, దర్శకులు, నటులు కృష్ణేశ్వరరావు గారు పాల్గొంటారు. నేను మీ సాయిమాసో బుర్రా నేనుంటాను. కళల కారణాచి సమయాన్ని పాటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్క నిమిషం అటు ఇటు జరగదండి. ఖచ్చితంగా 7:30కి గో టు హెల్ అనేటువంటి అద్భుతమైన నాటక ప్రదర్శన ఉంటుంది. ఈ నాటకానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది రాసింది మహారచయిత గొల్లపూడి మారుతీరావు గారు అయితే, మా నాన్నగారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నటించినటువంటి చివరి ప్రదర్శన అండి ఇది. ఆ నాటకాన్ని తెనాల్లో ప్రదర్శింపచేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. యాక్చువల్గా మొన్న ఏప్రిల్ 7వ తారీఖున మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఈ నాటకాన్ని ప్రదర్శించాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. ఆ రోజున కళాక్షేత్రం కూడా మనకు అందుబాటులో లేదు. కళాక్షేత్రంలో ప్రదర్శిస్తేనే ఆ నాటకానికి ఆ నిండుదనం ఉంటుంది. అందుకని చెప్పేసి 7వ తారీఖు చేయలేకపోయాం, ఇప్పుడు చేస్తున్నాం. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. అందరూ ఇచ్చేసి కళల కాణాచిని, వేదగంగోత్రి ఫౌండేషన్ని ఆశీర్వదిస్తారని, కళాకారులను ఆశీర్వదిస్తారని, దక్షిణామూర్తి గారికి మీ శుభాకాంక్షలు తెలియజేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ స్వర్గీయ గొల్లపూడి మారుతీరావు రచించిన గో టు హెల్ నాటకాన్ని తెనాలిలో ప్రదర్శించడం సంతోషకరమన్నారు. అనంతరం కార్యక్రమ బ్రోచర్ను నిర్వాహకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో చెరుకుమల్లి సింగారావు, దేవరపల్లి భవానీ, కొండముది రమేష్, మేరిగ రామలింగేశ్వరరావు, మోహనరావు, గోళ్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక విశిష్టమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం. దీనిలో మన తెనాలికి విశేషమైనటువంటి ఖ్యాతిని ఆర్జించి పెట్టినటువంటి డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గారికి ఈ సభలో నాటికకు ముందు ప్రైడ్ ఆఫ్ తెనాలి అనేటటువంటి మంచి పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ సభలో ముఖ్యంగా గొల్లపూడి మారుతీరావు గారు పాల్గొంటున్నారు. ఇప్పుడు మారుతీరావు గారు రచించినటువంటి గో టు హెల్ అనేటటువంటి నాటికని వినూత్నంగా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. గొల్లపూడి మారుతీరావు గారు సినిమా నటుడుగానే మనకు చాలామందికి తెలుసు. కానీ వారు నటుడు, రచయిత, దర్శకుడు, సంపాదకుడు, నవలా రచయిత, నాటకాల రచయిత, అంతటి మహారచయిత రాసినటువంటి గో టు హెల్ అనే వినూత్నమైనటువంటి ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. రసఝరి పొన్నూరు వారు ఆధ్వర్యంలో. కనుక ఆ తెనాలి ప్రేక్షక మహాశయులందరూ సకాలానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని మాటలో తప్ప చేతల్లో చూపిన ప్రభుత్వం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలో శనివారం సాయంత్రం 23, 24 వార్డులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం తెనాలి పట్టణంలోని 23 మరియు 24 వార్డుల్లో పాదయాత్ర చేస్తూ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన మనోహర్ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి జరిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహించిన జన్మదినోత్సవ వేడుకల్లో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నవరత్నాల పథకాల పేరుతో ప్రజాధనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డంగా దోచుకుందని విమర్శించారు. సంక్షేమ పథకాలని అభూత కల్పన కల్పించి నిధులను దారి మళ్లించారని అన్నారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, విదేశీ విద్యా నిధి కింద ఎంతమందికి డబ్బులు వచ్చాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కృషి ఏంటో కూడా చెప్పాలని మనోహర్ నిలదీశారు. రంజాన్ తోఫా, షాదీ ముబారక్ లాంటి పథకాలను కూడా ఏమయ్యాని ప్రశ్నించారు. తెనాల్లో షాదీఖానా నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు ఇస్తానని ఆర్భాటంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఇంతవరకు ఆ నిర్మాణానికి స్థలాన్ని కూడా కేటాయించలేదని, ఒక్క ఇటుకు కూడా వేయలేదని విమర్శించారు. మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మళ్లీ మోసం చేయడం కుదరదని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు, తెలుగు మహిళలు, జనసేన పార్టీ వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా
23, 24 వార్డులో విస్తృతంగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం ఈరోజు అద్భుతంగా జరుగుతోంది. ప్రజలు ప్రధానంగా కోరుకునేది స్పందించే నాదుడు ఎవరు లేరు ప్రభుత్వంలో. ఎందుకంటే చాలా చోట్ల వీధి దీపాలు పోయినాయి. దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నా కూడా పట్టించుకోలేదనే విషయం ప్రస్తావించారు. అదేవిధంగా రాజీవ్ గృహకల్ప దగ్గర మౌలిక సదుపాయాలు గతంలో ఏర్పాటు చేసినవి కుప్పకూలిపోయినాయి. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, తాగునీటి సమస్య ఉంది. ప్రజల పాపం వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు వర్ణాతీతం. ఎందుకంటే రోడ్డు మధ్యలోనే పెద్ద పెద్ద గొయ్యలు ఉన్నాయి, చిన్నపిల్లలు దాంట్లో పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. స్థానికంగా ఎవరికైనా అవగాహన ఉన్న వాళ్ళే ఆ రోడ్ల మీద రాగలుగుతారు తప్ప కొత్తగా ఎవరు వచ్చినా కూడా ప్రమాదం జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. శానిటేషన్ విషయంలో కూడా వాళ్ళు చాలా బాధతోటి అనేక సందర్భాల్లో చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని అనేది వాళ్ళు ప్రస్తావించారు. ఇది చాలా బాధాకరం. దోమల విషయంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎప్పటి నుంచో గతంలో కూడా మా సతీమణి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు. అక్కడ ఏర్పాటు చేసిన సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి మొత్తం నీళ్ళని నింపేసి అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. సో ఈ వాతావరణం నుంచి వాళ్ళు బయటపడాలంటే మున్సిపాలిటీ నుంచి అధికార యంత్రాంగం కేటాయించిన డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించి శానిటేషన్ చేయాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో వైద్య సమస్యలు అంటే మలేరియా గురించి, డెంగ్యూ గురించి ఎక్కువగా సమస్యలు కనపడుతున్నాయి, వైరల్ ఫీవర్స్. వాటిపైన జాగ్రత్తగా హెల్త్ క్యాంపులు నిర్వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. మౌలిక సదుపాయాలు గతంలో నేను రోడ్లు నిర్మాణం చేశాం, వాటర్ ట్యాంకులు నిర్మాణం చేశాం పెద్ద పెద్దవి. ఇక్కడ పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరినీ కూడా వాళ్ళకి చేతి వృత్తికి అవకాశం కలిగే విధంగా మనందరం కూడా ఏర్పాట్లు చేయాలి. స్కిల్ బిల్డింగ్ చాలా అవసరం. జనాభా పెరిగిపోయింది. నాకు తెలిసినంత వరకు తెనాలి మున్సిపాలిటీలో ఎక్కువ జనాభా ఉన్న వార్డు 23వ వార్డు. ఇక్కడ ఇంకా మనం వెనకబడిపోయి ఉన్నంటే చాలా బాధాకరం. తప్పకుండా ఇతర వార్డులతో పోల్చుకుంటే ఇక్కడ అధికంగా మనం నిధులు కేటాయించి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల్లో ప్రధానంగా దోమల విషయం, శానిటేషన్ విషయం, అదేవిధంగా సైడ్ కాలువల విషయం ఎవరైతే వీళ్ళు ప్రస్తావించారో దాన్ని చూసి తప్పకుండా రాబోయే రోజుల్లో దానికి అన్ని విధాలుగా ప్రణాళిక బద్ధంగా చేద్దామని నేను మాట ఇచ్చాను. రాజీవ్ గృహకల్పన నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా నేను మాటిస్తున్నాను. చాలా అన్యాయం, దుర్మార్గంగా అక్కడ జరగాల్సిన పనులు ఏవి కూడా జరగకుండా వీళ్ళు ఆపేశారు. ఖచ్చితంగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, లైట్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలి. మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఆ కాలువల విషయంలో తప్పకుండా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని దానికి నిధులు తీసుకొచ్చే విధంగా తప్పకుండా నేను సహకరిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కుపోయిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మళ్లీ రావాలని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పల్లికోన, ఆళ్లముడి గ్రామాల్లో శనివారం టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నక్కా ఆనందబాబు తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటికి తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, టీడీపీ అధికారంలోకి వచ్చాక చేయనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం గురించి వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమాత్రం లేదని అన్నారు. వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను 4వసారి ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నానని, తనపై 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 6 నెలల ముందే నియోజకవర్గం నుండి పారిపోయాడని గుర్తు చేశారు. వేమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఇక్కడ తనపై పోటీ చేయబోతని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి, పేద వర్గాల సంక్షేమం జరుగుతుందని ఆనందబాబు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, బాపట్ల ఎంపీగా తెన్నేటి కృష్ణప్రసాద్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి ఆనందబాబు కేకును కట్ చేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పల్లికోన, ఆళ్లముడి గ్రామాలకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీల నాయకులు కర్ణ శ్రీను, రాయన్ ప్రసాద్, ఓసా రాజేష్, సోమరావుతు అనురాధ, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని గంజాయికి హబ్గా మార్చిన జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. చీప్ లిక్కర్ తయారీ కేంద్రంగా మార్చి ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేస్తూ వేల కోట్ల అక్రమార్జనతో పేదల బతుకులతో ఆటలాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా మీరందరూ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నా. అన్ని వర్గాలు, ఏ వర్గాలైతే అతన్ని నమ్మి ఓట్లేసినాయో
ఆ వర్గాలందరూ కూడా దగాగా పడ్డారు, మోసం చేయబడ్డారు. ఇలా వర్గాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి భరతం పట్టాలా అని. ఇలా మీరందరూ కూడా మరి ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు గతంలో జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓట్లేశారు. ఇలా ఆ వర్గాలన్నీ దగా కాబట్టి ఇలా దళితులకు ఉన్నటువంటి 27 పథకాలు రద్దు చేశాడు, బీసీలకు ఉన్నటువంటి 30 పథకాలు రద్దు చేశారు. ఈ పథకాలన్నీ పునరుద్ధరించబడాలి. మళ్ళా రాష్ట్రం పురోభివృద్ధిలో ముందుకు పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను మళ్ళా 4వసారి మీ ముందుకు వచ్చాను ఎమ్మెల్యేగా నిలబడి. మీరు ఆలోచన చేయండి, మరి గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 4 కోట్ల నిధులు కేటాయించే పల్లెకోన అభివృద్ధికి. పల్లెకోనలో ఏ అభివృద్ధి కార్యక్రమం, సీసీ రోడ్లు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏది జరిగినా నేను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇతర అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 ఏళ్లలో 1 లక్ష రూపాయల అభివృద్ధి కార్యక్రమం కూడా ఎక్కడా జరగల. మీరు ఇప్పుడు దాకా భయపడతా వాళ్ళు పైలో చేస్తే ఇవాళ తగ్గి ఉన్నారు. ఇక ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదు. రోజులు దగ్గర పడ్డాయి. ఒక్కొక్కడు అంతం చూసిందా వదిలిపెట్టాలని నేను ఇదే సందర్భంగా చెప్తున్నా. ఎవడు ఎక్కడ ఎక్స్ట్రా చేశారో ఇదే వేదిక మీద నేను చెప్తున్నా, ఎవరిని కూడా వదిలిపెట్టవాలి. రేపటి రోజున ఈ పల్లెకోనలో ఎవరెవరు అఘాయిత్యాలు చేశారో, ఏమేమి దౌర్జన్యాలు చేశారో, ఏమేమి అవినీతికి పాల్పడ్డారో మొత్తం కూడా రేపు జవాబుదారితనం ఫిక్స్ చేసి ఒక్కొక్కరిని అందరి లెక్కలు తెలిసిందాక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నిద్రపోదని చెప్పి చేస్తున్నా. ఎందుకంటే గతంలో చేశాను, 3 సార్లు పోటీ చేశారు, 2 సార్లు గెలిచా. మీ అందరూ అభిమానాలతో మిమ్మల్ని ఓట్లు అడిగే హక్కు నాకు ఉందని ఇవాళ వచ్చి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా. మరి నా మీద గెలిచి మంత్రి అయినటువంటి వ్యక్తి ఇవాళ వస్తున్నాడా మీ దగ్గరికి? ఓటు అడుగుతున్నాడా? వచ్చినాడు ఎవడో తెలియదు. కేరాఫ్లైన వాళ్ళందరూ వస్తున్నారు, మోసపు మాటలు చెప్తున్నారు. మరొకసారి మోసపోవద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకూడదు, ప్రతిపక్షం అంత బలంగా ఉండాలని చెప్పి ఇలా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను. నాకు సైకిల్ గుర్తుగా ఓట్లేయండి, నన్ను మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి ప్రార్థిస్తున్నా. అదేవిధంగా పిన్నెడి కృష్ణప్రసాద్ గారిని సైకిల్ గుర్తు మీద ఓట్లేసి ఎంపీగా గెలిపించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. స్థానిక గంగారమ్మపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గంగానమ్మపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ డీజీఎం శ్రీనివాసులు రెడ్డి, ఏజీఎం వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు పోటీ తత్వాన్ని అలవర్చి వారి ఉన్నతికి దోహదపడుతున్న పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. మరో ముఖ్య అతిథి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంలో విద్యార్థులు నేర్చుకున్న విద్య, వారి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అల్లింపజేశాయి. అనంతరం ప్రిన్సిపల్ వెంకట నాగరాజు విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు నిర్వహించే వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం కోసం తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్తో కలిసి తెనాలి కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ను శనివారం సందర్శించారు. తెనాలి కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్తో కలిసి శనివారం సందర్శించారు. అక్కడ తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రకాష్ జైన్ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అనుకూలమైన ప్రదేశం కోసం తెనాలి కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ పరిశీలించడం జరిగిందని తెలిపారు. శిక్షణ తరగతులు నిర్వహించడానికి అవసరమైన తరగతి గదులు ఇక్కడ అందుబాటులో ఉండడం చేత ఇక్కడే శిక్షణ తరగతులు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇప్పుడు మనము ట్రైనింగ్ కోసం ఈ స్కూల్ చూసాము. ఇక్కడే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ తర్వాత ఇక్కడ తెనాలిలో ఎవరు పని చేస్తారు వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్కి వెన్యూ ఇప్పుడు మనం చూస్తున్నాము. వెన్యూ కోసం ఇక్కడ వచ్చాము. ఇది బాయ్స్ మున్సిపల్ హై స్కూల్కి మనం వచ్చాము. ఇక్కడే చాలా రూమ్స్ కూడా ఉన్నాయి, చాలా స్పేషియస్గా కూడా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు మన ఈ ప్రకారంగా
ఆలోచిస్తున్నాము. సో మోస్ట్ లైక్లీ ఇక్కడే మనం ట్రైనింగ్ ఇస్తాము. తెనాలి శివాజీ చౌక్లో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను తెనాలి పట్టణ మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గుమ్మడి రమేష్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమన్వయం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపించిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భావి తరాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట ప్రణాళికతో పరిపాలన అందించిన విజన్ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేవుని ఆశీస్సులతో ప్రజల అండదండలతో ఆయన మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తులిమిలి బాలకృష్ణ, షేక్ కరీముల్లా, పులివర్తి సుధీర్, హరికృష్ణ, శివ, గోపి, రామయ్య, ఎర్రు శ్రీనివాసరావు, కొడాలి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 74 నుంచి 75 సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు జన్మదిన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో నీతివంతమైన పాలన అందించారు. అదే కాకుండా ఆయన విజన్ ఉన్న నాయకుడు. ఎప్పుడు కూడా ఆయన విజన్తో పనిచేసేవాడు. యువతను కానీ అందరికి కూడా మంచి అవకాశాలు కల్పించాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమి చేయకపోయినప్పటికీ ఆయన సిబిఎన్ గారు అనేకమైనవి స్కిల్ డెవలప్మెంట్ కానీ ఏవైనా కానీ యువతకు ఉపయోగపడేవన్నీ బాగా చేసేవాడు. ఈయన ఆ రకంగా సంక్షేమమును అభివృద్ధిని రెండింటిని కూడా సమపాలనలో నడిపాడు. అలాంటి మహానీయుడు ఒక యంత్రం లాంటి మనిషి. అట్లాంటి మనిషి మరలా మన అందరం కూడా ఆయనకు ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేగా అతన్ని ఏదో ఆ జైల్లో పెట్టగానే ఏదో పారిపోతాడు అనుకున్నారు, కానీ జైల్లో పెట్టిన రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతున్నాడు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 75వ ఒడిలోకి అడుగు పెడుతున్న నిత్య యవ్వనుడు, 46 ఏళ్ల పాటు ప్రజాసేవలో తరించిన ధన్యుడు, తెలుగు జాతి ప్రగతిని చూపించిన ప్రకాశకుడు, తెలుగు జాతి యొక్క వెలుగును నలుదేశాలకు చాటిన ఘనుడు, విచ్ఛిన్నమైన ఆంధ్రప్రదేశ్ యొక్క పునర్నిర్మాణానికి శంఖారావం పూరించిన ఘనుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వేడుకలు మా తెనాలి పట్టణ 3వ వార్డు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. తెనాలి మండలం అంగలకుతురు గ్రామ సెంటర్లో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామ సెంటర్లో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను గ్రామ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఎనలేదని ప్రశంసించారు. అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమన్వయం చేసి రాష్ట్ర అభివృద్ధి పదం నడిపించిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పటిష్ట ప్రణాళికతో పరిపాలన అందించిన విజనగల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేవుని ఆశీస్సులతో ప్రజల అండదండలతో ఆయన మరిన్ని జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సూర్యదేవ వెంకటరావు, ఎస్సీవీ ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు, గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి రాజ్యలక్ష్మి, గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ముందుగా కేక్ ను కట్ చేశారు. అదేవిధంగా శివాలయం సెంటర్ మజ్జిగ చలివేంద్రం వద్ద కేక్ ను కట్ చేసి మజ్జిగను పంపిణీ చేశారు. తదుపరి రైలుపేట చేరుకుని అన్న క్యాంటీన్ వద్ద చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ ను కట్ చేసి ప్రత్యేక పదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామాల్లో వేడుకలను జరుపుకోవడం జరిగిందన్నారు. ప్రపంచంలో తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే జనహృదయ నేతగా పేరు ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల కోసం పాటుపడిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే చంద్రబాబు నాయుడు వల్లే అవుతుందని, రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో చంద్రబాబు నాయుడుని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, ఉన్నం ఝాన్సీ, పర్వతనేని హర్ష, కాకబాబు, గద్దె వాసు, తాళ్ల అశోక్ యాదవ్, కంచెల మోహన్ రావు, పి శ్రీనివాస్, తోట భూలక్ష్మి, ఎస్ వెంకటరత్నం,
ఎంవీఎల్ సుజాత, సయ్యద్ కరీముల్లా, బాణావత్ ఉమాదేవి, షేక్ భాషా, తాడిబని శివశంకర్, నక్క చిరంజీవి, నూగుతోటి రవి, తాడిబని ఏడుకొండలు, పోతన సాంబశివరావు, ఎండి ఫిరోజ్, పసుపురేటి వరదరాజులు, కేశంనేని వాసుబాబు, బొజ్జ బాలు యాదవ్, ఫణి, కీర్తి బ్రదర్స్, వీరంకి సాంబశివరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు. దుగ్గిరాల మండలంలో ఊరువాడ అన్ని చోట్ల కూడా అన్ని గ్రామాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం మనం అందరం చూస్తున్నాం. ప్రపంచంలో తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మన అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే జనం చేత జనహృదయ నేతగా పేరొందబడిన చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా పార్టీకి చేస్తున్న కృషి మనందరికీ తెలుసు. అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పాటుపడే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే. 20 సంవత్సరాలు విజనరీ ముందు చూపు ఏ రకంగా ఉంటుందని మన హైదరాబాద్ మహానగరాన్ని మనం చూసాము. అలాగే మన అమరావతిని పూర్తి చేయాలన్నా, పోలవరం పూర్తి అవ్వాలన్నా, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు నెరవేరాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యపడుతుందని చెప్పేసి ఆంధ్రులందరూ అనుకునే పరిస్థితి. మేనిఫెస్టోలో లేనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు చూసుకుంటే పరిశ్రమలు తీసుకురావటం కానీ, ప్రజలని ముందు చంద్రన్న బీమా ఇవ్వటం కానీ, పెళ్లి కానుక అందివ్వటం కానీ, పుట్టిన బిడ్డకి కిట్టి ఇచ్చి ప్రజలను ఆదుకోవడం, ఒక ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన నాయకుడు. కార్పొరేషన్ల ద్వారా ప్రజలందరికీ కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ముందుకు వెళ్తుంటే ఈరోజు 5 సంవత్సరాల్లో ఉన్న అరాచక పరిపాలన వల్ల ఏ ఒక్క కులం వారికి కూడా కార్పొరేషన్ లేకుండా, ముఖ్యంగా ఎస్సీలకు చెందిన 27 పథకాలను రద్దు చేసి, దుల్హన్ పథకం లేకుండా చేసి, రంజాన్ తోఫాలు కానీ, క్రిస్మస్ కానుకలు కానీ, సంక్రాంతి కానుకలు కానీ లేకుండా చేసి, ఓన్లీ సంక్షేమం ఒకటే చేస్తున్నాం, బటన్ నొక్కుతున్నాం అని చెప్తున్నారు. కానీ ఈరోజు దుగ్గిరాల మండలంలో ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఒక్క మన మంగళగిరి నియోజకవర్గమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో రైతులని, నిరుద్యోగ యువతని అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైకాపా ప్రభుత్వమే, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారికి. కానీ వీరు చేస్తున్న అబద్ధాలు ఏవి కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో అఖండ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా మన నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు పోటీ చేస్తున్నారు. మనం ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు బహుమతిగా ప్రజలందరూ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రథసారథి, ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇప్పుడు గత 25 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ తెలుగుదేశం పార్టీ దేదీప్యమానంగా ముందుకు నడుస్తున్న సందర్భాలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈ ఏప్రిల్ 20వ తారీఖుకి ఆయనకి 75 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా ఆ భగవంతుని ఆశీస్సులతో ఇంకా 75 సంవత్సరాలు బతికితే ఆంధ్ర ప్రజలకి సేవ చేయడానికి ఆయన దిక్సూచి, ఆయన విజనరీకి తెలుగుదేశం ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం ఎంతో ముందుకు పోతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. జగన్ రెడ్డి పాలనలో ఈ 5 సంవత్సరాల నుంచి ఎంత దాష్టికాలు చేశారో, ప్రజల్ని ఎంత మోసం చేశారో, నాయకుల్ని ఎంత ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనం చూసాం. ఆయన్ని ఈ 74 సంవత్సరాల వయసు అప్పుడు 53 రోజులు జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందా? ఏవైనా నేరం నిరూపించారా? ఒక్కసారి ప్రజలు ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకొని, మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలు ఆయన భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి, ప్రజల ఆదరణ ఉంది, ప్రజల బలంతో, ప్రజాబలంతో, దైవం ఆయన అనుగ్రహంతో ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ముందుకు తీసుకెళ్లడంలో తీసుకెళ్తాడంటంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఆయన 2 నూరేళ్లు అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆయన ఎనలేని సేవలు అందించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ గొప్పగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది, మా దుగ్గిరాల గ్రామం నుంచి రాబోయే ఎన్నికల్లో వారి కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మన మిత్రపక్షాల ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారిని దుగ్గిరాల గ్రామం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందించేందుకు కృషి చేస్తామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ఎప్పుడెప్పుడైతే తెలుగు ప్రజలకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలో అటువంటి పరిస్థితుల్లోనే మన దౌర్భాగ్యం
మన వారిని అధికారానికి దూరం చేసుకుంటున్నాము. ఇది అందరూ గమనించండి. 2004లో ఇలాగే జరిగింది, 2019లో ఇలాగే జరిగింది. దీనివల్ల ముఖ్యంగా నష్టపోయింది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని సవినయంగా అందరినీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. లెజెండరీ విజన్ ఉన్న నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా దుగ్గిరాల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మళ్ళీ నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి చెందాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వెనకబడిపోయింది. మన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉన్నట్లయితే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు ఎంతో చాలా బాగుండేది. ఇప్పుడు మన ముంగిట్లో మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకి ఓటేసి లోకేష్ బాబు గారిని అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం అవసరం. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఈ నెల 21వ తేదీన కళల కాణాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ తెనాలి పురస్కారం ప్రదానోత్సవం. వివరాలు తెలిపిన రచయిత, కళల కాణాచి అధ్యక్షులు బుర్రా సాయి మాధవ్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.